ఉత్తరాంధ్రలో విలువైన భూములపై కన్నేసిన వైకాపా పెద్దలు ఎన్నికల హడావుడిలో కొంత తగ్గుముఖం పట్టినా మళ్లీ పావులు కదుపుతున్నారు. దాదాపు 100 కోట్ల విలువైన మన్సాస్ భూమి కొట్టేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిషేధిత జాబితా నుంచి ఈ భూమిని తొలగించాలంటూ 2 ఏళ్ల క్రితమే అర్జీ పెట్టగా అప్పటి దేవాదాయ కమిషనర్ తిరస్కరించారు. ఫిబ్రవరిలో మరోసారి అప్పీల్ చేయగా ఎన్ఓసీ ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం రాజులు గుళ్ళు విద్యాలయాలకు దానమిచ్చిన 100 కోట్ల విలువైన భూములు ఆక్రమించుకునేందుకు నిరంతరం ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. విజయనగరంలోని దాదాపు 100 కోట్ల విలువైన దేవాదాయ భూములపై కన్నేసి దాన్ని అధికార పార్టీ నేతల సహకారంతో సొంతం చేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆ భూమి దేవాదాయ శాఖ పరిధిలోదని గతంలో స్పష్టంగా చెప్పినా మళ్లీ తెర వెనుక పావులు కదుపుతున్నారు. దేవాదాయ మంత్రితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక మంత్రి ఈ వ్యవహారం వెనక ఉన్నారని తెలుస్తోంది. మాన్సాస్ ట్రస్టుకు విజయనగరం పరిధిలోని ధర్మపురిలో 212 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ నిషేధిత జాబితాలోనివి. ఇందులో 8.96 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజయనగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ వసంత్ విహార్ యజమాని జయప్రకాష్ బాబు 2021లో దేవాదాయ శాఖకు అర్జీ పెట్టుకున్నారు. అక్కడ ఎకరం 10 కోట్ల పైనే పలుకుతోంది. ఈ పిటిషన్ను పరిశీలించిన దేవాదాయ శాఖ అధికారులు ఈ భూమి మాన్సాస్ ట్రస్టునకు చెందినదని, నిషేధిత జాబితా నుంచి తొలగించి ఎన్ఓసీ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దేవాదాయ ట్రైబ్యునల్ కు మాత్రమే నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పారు. ఈ భూమిని చేజిక్కించుకోవాలని భావించిన సదరు స్థిరాస్తి సంస్థ దేవాదాయ శాఖ మంత్రి వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పీలు దాఖలు చేశారు. నిజానికి మంత్రి ఆ అప్పీలును తిరస్కరించాలి. కానీ ఆయన అప్పీలును పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని మళ్లీ అధికారులను ఆదేశించారు. దీంతో దస్త్రం వేగంగా కదులుతోంది. ఎన్ఓసీ ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్నా ఈ దస్త్రం మాత్రం పరుగులు పెడుతోంది. దేవాదాయ శాఖలోని ఓ కీలక అధికారి సైతం దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.